వైసీపీలో ఓటమి భయం, అభద్రతాభావం పెరిగిపోయిందన్నారు తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ. ఇటీవల వారు చేస్తున్న కుట్రలే ఇందుకు నిదర్శనమని విమర్శించారు. రాజానగరం గ్రామంలో బత్తుల బలరామకృష్ణ పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడం, చంద్రబాబు సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముక్త కంఠంతో ఇక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కూటమిని మంచి మెజారిటీతో మేము గెలిపిస్తాము, మా సమస్యలు మేము పరిష్కరించుకుంటామనే దిశగా వీళ్ళందరూ వెళ్తున్నారు. సాగునీరు, తాగునీరు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ నిరుద్యోగ సమస్య పూర్తిగా నిర్మూలన జరిగి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం రావాలని చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఈయనకి ఒక పేరు పెట్టొచ్చు, జగన్ 2.0. అంటే అవినీతిలో, అక్రమాల్లో, భూదందాల్లో, దోపిడీల్లో, దౌర్జన్యాల్లో జగన్ ని మించిపోయారు. జగన్ యొక్క వారసత్వాన్ని ఈ పచ్చటి గోదావరి జిల్లాల్లో విస్తృతంగా ఈ 5 సంవత్సరాల్లో పచ్చటి గోదావరి జిల్లాల్లో దాడుల సంస్కృతిని పెంచి పోషించారు. రాజానగరం గ్రామంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మా కూటమి అభ్యర్థి బలరామకృష్ణ గారితో జనసేన, తెలుగుదేశం, బీజేపీ శ్రేణులందరూ కూడా సంఘటితమై ఇక్కడ ప్రచారానికి ప్రతి ఇంటింటికి కూడా వెళ్తున్నాం. ఇక్కడ రోజు రోజుకి కూడా మా నియోజకవర్గంలో ఒక ఊపంటూ ఒకటి కనిపిస్తుంది. ప్రజల్లో కూడా స్పష్టంగా ఈ ప్రభుత్వ వ్యతిరేక ఒక ధోరణి అయితే ప్రతి ఒక్కరిలో కూడా మాకు కనిపిస్తుంది.